ఈరోజు మళ్ళీ మనం ఒకసారి ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకుందాం. మనిషి యొక్క గమ్యం ఎక్కడ, అసలు గమ్యం ఏమిటి, మన గమ్యం గురించి మనం తెలుసుకుందాం. పుట్టాం, పెరిగాం, పరిగెత్తుతున్నాం. ఎటువైపు పరిగెత్తుతున్నాం, అటువైపు ఎందుకు పరిగెత్తుతున్నాం, ఇవి మౌలికమైన విషయాలు. నేను అనే పదార్థం ఉంది ఇక్కడ. రెండు ఉన్నాయి మనకు తెలుసు ఖచ్చితంగా. ఒకటేమో మేను, రెండోదేమో నేను. ఇదేమో మేను, నేనేమో నేను. ఇవి ఖచ్చితంగా ఉన్నాయని మనకు తెలుసు. మేను, నేను. మేను అనేది జడం, నేను అనేది చైతన్యం. ఇప్పుడు ఈ కాలు మీద నేను కాలు వేసుకుని కూర్చున్నాను, నాకు ఇలా బాగాలేదు, ఇలా పెట్టుకుంటాను. ఈ మేను తనంతట తాను జరగదు. నేను ఏమనుకుంటే అది జరుగుతుందన్నమాట. నేను అనుకున్నాను ఈ కాలు ఇక్కడ వేసుకుంటే బాగాలేదు, ఈ కాలు వేసుకుందామని చెప్పేసి అప్పుడు ఈ కాలు ఇక్కడికి వస్తుందన్నమాట. మేను అనేది తనంతట తాను ఏది చేయదు. మేను అనేది నేను అధీనంలో ఉంది. నేను చెయ్యి పైకెత్తాలంటే చెయ్యి పైకేది. ఈ నోరు మాట్లాడాలంటే నేను అనుకుంటే నోరు పెదవి మాట్లాడుతోంది. మేను అనేది నేను యొక్క అధీనంలో ఉంది. మేను అనేది ఒక కార్, నేను అనేది డ్రైవర్. ఆ డ్రైవర్ ఎటువైపు తిప్పుతాడో ఆ స్టీరింగ్ అటువైపే కారు వెళ్తుంది. ఆ డ్రైవర్ బ్రేక్ వేస్తే కారు ఆగిపోతుంది. ఆ డ్రైవరు యాక్సిలరేటర్ నొక్కితే కారు స్పీడ్కి వెళ్తుంది. ఆ డ్రైవరు గేర్ మారిస్తే అక్కడ మారుతుంది. అక్కడ కారు తనంతట తాను ఇంట్లోంచి బయట వెళ్ళదు. ఆ డ్రైవర్ లోపల కూర్చుని దాని ఇగ్నిషన్ ఆన్ చేసి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి వెళ్తే బయటకు వస్తుంది. ఆ కారు అనేది మేను, ఆ డ్రైవర్ అనేది నేను. రెండు ఉన్నాయి, కారు డ్రైవరు. కారులో అన్నీ అమర్చి ఉన్నాయి. యాక్సిలరేటరు, బ్రేకు, క్లచ్చు, స్టీరింగు అన్నీ అమర్చి ఉన్నాయి. ఆ కారు నడిపేవాడు కావాలి. ఆ నడిపేవాడే నేను. ఇది మేను, ఇది కారు, నేను డ్రైవరు. నేను రెండు చేతులు పైకి ఎత్తాలనుకున్నాను, రెండు చేతులు పైకి వచ్చాయి. కింద దించాలనుకున్నాను, కిందకు వచ్చింది. ఈ మేనుని డ్రైవింగ్ చేస్తున్న వాడే నేను. మేను వేరే, నేను వేరే. కారు వేరే, డ్రైవర్ వేరే. అది మౌలికమైన విషయం. కారు వేరే, డ్రైవర్ వేరే, మేను వేరే, నేను వేరే. మౌలికమైన విషయం. అది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కారులో కూర్చున్నాము. ఎక్కడికి వెళ్ళాలి? చార్మినార్ వైపు వెళ్ళాలి అనుకుంటే ఆ కారు ఇంట్లోంచి బయటకు వచ్చేసి చార్మినార్ వైపు వెళ్తుంది. ఎవరు తీసుకెళ్తారు కారుని? కారు వెళ్ళదు చార్మినార్కి. నేను అనేది ఆ డ్రైవర్ వెళ్తున్నాడు. ఆ కారుని తీసుకుని చార్మినార్ వెళ్తున్నాడు. చార్మినార్ అయిపోయింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ నేను డిసైడ్ చేస్తుంది. నేను ట్యాంక్ బండ్కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ కారు తిరిగి ట్యాంక్ బండ్కి వస్తుంది. ఆ ట్యాంక్ బండి వచ్చి ఆ డ్రైవర్ అనుకుంటాను నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటాను అనుకోండి. ట్యాంక్ బండి నుంచి తిన్నగా ఆ కారుతోనే ఆ ట్యాంక్ బండిలో దూకుతాడు, కారుతో దూకుతాడు. ఆ నేను ఆ కారు అక్కడ మునిగిపోతుంది ట్యాంక్ బండిలో, హుస్సేన్ సాగర్లో. ఆ నేను మాయమై పై లోకాలకు వెళ్ళిపోతుంది. కారు కింద ఉంటుంది, నేనేమో పైన వెళ్ళిపోతాడు. డ్రైవర్ పై లోకాలకు పోతాడు.
ఆ నేను అనేవాడు ఏం చేశాడు? ఫస్ట్ ఇంటి నుంచి బయలుదేరాడు, చార్మినార్కి వెళ్ళాడు, మళ్ళీ అదే కారులో అదే దేహంతో అదే మేన్తో మళ్ళీ ట్యాంక్ బండ్కి వచ్చాడు. ట్యాంక్ బండ్కి వచ్చేసి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి కారుతో సహా ట్యాంక్ బండ్లో దూకేశాడు. ఆ కారు మునిగిపోయింది. ఆ డ్రైవర్ ఏమో ఆ కారులో ఆ శరీరంలో లేడు, నిష్క్రమించాడు. ఆ కారుని బయటికి లాగారు హుస్సేన్ సాగర్ నుంచి. ఆ శరీరం ఇక్కడే ఉంటుంది, ఆ మేను వరకు మాయమవుతుంది, ఆ శరీరంలో ఉండదు, ఎక్కడికి పోతుంది? ఏమైంది? ఆ మేను అక్కడే ఉంది, ఆ నేను ఏమైంది? మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క లక్ష్యం ఏమిటి? చార్మినారా, ట్యాంక్ బండా, సూసైడా? ఏంటి మన లక్ష్యం? కారులో కూర్చున్నాం, ఇప్పుడు కారులో పుట్టాం. తల్లి గర్భంలో ఆ పిండ ఉన్నప్పుడు ఆ నేను చేతి చేరినప్పుడు ఆ పిండం కదులుతుంది. పుట్టినప్పుడు డెలివరీ అయినప్పుడు ఆ కారు తల్లి కారులోంచి పిల్ల కారు బయటకు వస్తుంది. అందులో ఒక నేను, ఆ పిల్ల కారులో ఒక నేను. పెరుగుతాము, పెద్ద అవుతాము, చార్మినార్లు ఎక్కుతాము, ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతాము. ఏదో ఒక రోజు ఆ కార్కి ఆఖరి గడియాలు వస్తాయి. పుట్టింది చావక తప్పదు కదా. పుట్టింది చావక తప్పదు. ఆ మేను కొన్ని రోజులకి అంతమైపోతుంది. ఆ నేను అనేది మేనులోంచి నిష్క్రమించినప్పుడు అది అంతమైపోతుంది. మరి ఇన్ని రోజులు బతికేము, మరి అంతం వచ్చేసింది. ఈ బతుకుకి అర్థం ఏమిటి? ఎందుకు కారులో ప్రవేశించాము? ఎక్కడికి వెళ్తున్నాము? ఏం చేస్తున్నాము? ఆ నేను యొక్క లక్ష్యం ఏమిటి? ఆ నేను యొక్క గమ్యం ఏమిటి? నేను అనేది ఈ మేనులో ఎందుకు వచ్చింది? ఎప్పుడు మనం అది గుర్తుంచుకోవాలి, అది తెలుసుకోవాలి. ఈ నేను యొక్క లక్ష్యం ఏమిటి? గమ్యం ఏమిటి? మానవ శరీరంలో ఉన్న నేను యొక్క లక్ష్యం ఏమిటంటే తనను తాను తెలుసుకోవడమే లక్ష్యం. గమ్యం అది లక్ష్యం అయినప్పుడు లక్ష్యం గమ్యం. తన దగ్గరికి తాను చేరుకోవడమే గమ్యం. తానే తన గమ్యము, తన దగ్గరికి తాను పోవడమే గమనము. లక్ష్యము, గమ్యము, గమనము. మన లక్ష్యం దగ్గరికే, మన గమ్యం దగ్గరికే మనం చేరుకోవాలి. నేను అనేది ఉంది, అది ఏమిటో తెలియదు. నేను అనేది తెలుసు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెం, ఒక తలకాయ, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలిక అన్నీ తెలుసు మనకి. కానీ నేను అంటే తెలియదు. నేను ఎందుకు వచ్చానో తెలియదు, నా గమ్యం ఏమిటో తెలియదు. గమ్యం ఏమిటో తెలియకపోతే గమనం ఎలా ఉంటుంది సరిగ్గా? సరి అయిన గమ్యం ఉంటేనే ఆ గమనం సరిగ్గా ఉంటుంది. గమ్యమే లేదు, తెలియనప్పుడు గమనం ఎటువైపు ఉంటుంది? ఆ గమ్యం వైపు తప్ప మిగతా అన్ని వైపులో గమనం ఉంటుంది, ఆ ప్రయాణం ఉంటుంది. మన గమ్యం తెలుసుకున్నప్పుడే, మన లక్ష్యం తెలుసుకున్నప్పుడే అప్పటి నుంచే మన గమనం ప్రారంభమవుతుంది, సరి అయిన గమనం.
అప్పటిదాకా అస్తవ్యస్తమైన గమనం. మన లక్ష్యం వైపు తప్ప మిగతా అన్ని వైపులో మనం వెళ్తున్నాం. మనం ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆధ్యాత్మికలో రావడము అంటే తన గమ్యాన్ని తను తెలుసుకోవడము. ఆధ్యాత్మికంగా లేకపోతే తమ గమ్యము తమకు తెలియదు అన్నమాట. నేను ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, రాజుని కావాలి, రాణిని కావాలి, డబ్బు బాగా సంపాదించాలి, పేరు ప్రతిష్టలు కావాలి, ఇవన్నీ లక్ష్యాలు అయితే ఆ నేను యొక్క అసలు లక్ష్యం మనకు తెలియనట్టు లెక్క. ఈ నేనుకి ఇవన్నీ ఏం అక్కర్లేదు. పేరు అక్కర్లేదు, ప్రతిష్ట అక్కర్లేదు, సంపద అక్కర్లేదు. ఆ నేనుకి ఆ నేనంటే ఏమిటో తెలియాలి అంతే. దాంతో కథ అయిపోయింది. ఆ నేను అనేది శరీరంలో మెనులో పుట్టకముందు ఆ నేనుకు ఆ నేనేమిటో తెలుసు. పుట్టకముందు ఆ నేనుకి తన తత్వం గురించి పూర్తిగా తెలుసు, 100% తెలుసు పుట్టే ముందర. పుట్టిన తర్వాత ఆ నేను మర్చిపోతుంది, మెనుతో తాదాత్మ్యం చెందుతుంది. మెనుతో తాదాత్మ్యం చెందిన నేను పెరిగి 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 తన గురించి తాను తెలియక, తన లక్ష్యం ఏంటో తను తెలియక, తన గమ్యం తెలియక, నేను రాజుని కావాలి, రాణిని కావాలి, నేను బ్యూటీ పార్లర్ పెట్టాలి, నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, నేను రకరకాల లక్ష్యాలు, గమ్యాలు పెట్టుకుని అటువైపు గమనాలు సాగిస్తుంటున్నాను నేను. ఆ నేను గమ్యం తెలియని నేను, సరైన గమనంలో లేని నేను, చింతతో కూడిన నేను, ఏది ఉన్నా ఇంకోటేదో లేదని చింత, ఇంకేదో కావాలని చింత, గగన కుసుమం కోసం చింత, ఆకాశంలో కుసుమం ఉండదు కదా, కానీ ఉందేమో అదేమో నా గోల్, నా లక్ష్యమేమో అని చెప్పి దానికోసం చింత. నేనుకు తానెవరో మర్చిపోయిన నేనుకు తనను తాను తెలుసుకోవడమే లక్ష్యము. నేను అనేది ఒక శాశ్వతమైన పదార్థము అని తెలుసుకోవాలి. నేను అనేది ఒక శాశ్వతమైన పదార్థం, అంటే అది ఆత్మ పదార్థం అని తెలుసుకోవాలి. అదే లక్ష్యం, అంతకన్నా వేరే లక్ష్యం ఏమీ లేదు. ఈ నేను వైపు నేను ఎలా పయనిస్తుంది? నేనుకు నేను అన్నదే లక్ష్యము. ఆ నేనుకు నేను అన్నదే లక్ష్యమైనప్పుడు ఆ లక్ష్యం వైపు ఆ పయనమే ఎలా ఉంటుంది? దాని పేరే ధ్యానము. నేనుకు నేనే గమ్యము, ఆ గమ్యం వైపు గమనమే ధ్యానము. ఎంత ధ్యానం చేస్తామో అంత గమనంలో సరైన దిశలో ఉంటుంది గమనం. మన గమనం మన గమనము సరైన దిశలో ఉంటే మన గమ్యము, లక్ష్యముకి మనం రోజు రోజుకి చేరువవుతుంటాం. చివరికి గమ్యాన్ని చేరుకుంటాం. ఓహో నేను ఇదా అని తెలిసిపోతుంది.
దాన్ని జ్ఞానము అంటాం. నేను శరీరం కాదు, నేను పైలోకం నుంచి వచ్చాను, ఈ కారులో ప్రవేశించాను, దీన్ని డ్రైవింగ్ చేస్తున్నాను, కాసేపు చార్మినార్ వైపు తిప్పాను, కాసేపు ట్యాంక్ బండ్ వైపు తిప్పాను, సికింద్రాబాద్ వెళ్ళాను, బాంబే వెళ్ళాను, రాజునయ్యాను, రాణి అయ్యాను, కానీ చివరికి నన్ను నేను తెలుసుకున్నాను. హా నా గమ్యంలో నేను చేరుకున్నాను, నా గమనం అయిపోయింది అని కాలి మీద కాలేసుకుని కూర్చుంటాడు. ఇంకా పరుగు లేదు, ఇంకా చార్మినారు లేదు, ట్యాంక్ బండ్ లేదు, సికింద్రాబాదు లేదు, బాంబే లేదు, కలకట్టా లేదు. నేను నా గమ్యాన్ని చేరుకున్నాను, నా లక్ష్యాన్ని చేరుకున్నాను, అంటే నన్ను నేను చేరుకున్నాను. ఐ హ్యావ్ అరైవ్డ్. నా ప్రస్థానం ముగిసింది. ఎక్కడికి నా పరుగు అని నేను ఎన్నో రోజులు తపించాను. నా లక్ష్యం ఏంటో తెలియదు, అందరి చుట్టూ తిరిగాను. బాబు నాకు చూపించండి, దారి చూపించండి, నేను ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి నేను. చాలామంది నాకు చెప్పలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఏం దారి చూపిస్తాడు? ఆ పుట్టించిన తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు లక్ష్యం ఏమిటో, గమ్యం ఏమిటో. స్కూల్లోకి వెళ్తాం, ఆ టీచర్లకు తెలియదు గమ్యం ఏమిటో. కాలేజీకి వెళ్తాం, ఆ లెక్చర్కి తెలియదు గమ్యం ఏమిటో. సంస్థానంలో చేరుతాము, ఉద్యోగం చేరుతాము, వాళ్ళకి తెలియదు గమ్యం ఏమిటో. ఎందుకంటే ఎవరి దగ్గర ధ్యానం లేదు. ధ్యానం లేకపోతే ఎలా తెలుస్తుంది నీ గమ్యం? మన గమ్యం వైపు మన గమనం పేరే ధ్యానము, మెడిటేషన్. అందరూ అడుగుతారు, ఎందుకు చేయాలి సార్ ధ్యానం? ధ్యానం వల్ల ఏం లాభాలు ఏమిటి అని తెలుసు. అయ్యా, ధ్యానం వల్ల నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. అందరి లక్ష్యం ఒకటే, తమను తాము తెలుసుకోవడం, ఆ నేను తెలుసుకోవడం. అందరి మేనుల్లో ఉన్న నేను యొక్క లక్ష్యం ఒకటే, నేను తెలుసుకోవడము. నేను తెలుసుకున్న తర్వాత మహారాజు కావచ్చు, మహారాణి కావచ్చు, చెప్పులు కుట్టేవాడు కావచ్చు, అప్పుడు అందులో సంతృప్తి ఉంటుంది. ఆ మహారాజులో ఆ మహారాణిలో చెప్పులు కుట్టేవాళ్ళు. నేను తెలుసుకున్న తర్వాతే సంతృప్తి మొదలవుతుంది. నేను తెలుసుకున్నంత వరకు ఆ నేనుకి మహారాజు అయినా మహారాణి చెప్పులు కుట్టేవాడైనా అసంతృప్తే. ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి తపన ఎప్పుడు లోపల ఉంటుంది. ఆ తపన, ఆ గుబులు అందరికీ ఒకటే, సకల నేనులకు ఒకటే. ఆ తపన ఏమిటో తెలియదు, ఆ గుబులు ఏమిటో తెలియదు, ఆ కోరిక ఏమిటో తెలియదు. కానీ ఎవరెవరైతే ధ్యానంలోకి వచ్చేస్తారో వాళ్ళకి ఆ గుబులు తీరిపోతుంది, ఆ కోరిక తీరిపోతుంది, ఆ దిగులు తీరిపోతుంది. ఓహో, నన్ను నేను తెలుసుకున్నాను, నన్ను నేను చేరుకున్నాను, నా గమ్యం వైపు నా గమనము చేసి నా గమ్యాన్ని సాధించాను అని ఆ చెప్పులు కుట్టేవాడికి, ఆ మహారాజుకి, ఆ మహారాణికి అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఒక చిరునవ్వు వస్తుంది ఆ మహారాణిలో, ఆ మహారాజులో, ఆ చెప్పులు కుట్టేవాడిలో, ఆ రైతులో, ఆ ఇంజనీర్లో, ఆ డాక్టర్లో ఒక చిరునవ్వు వస్తుంది. ఓహో, నా దిగులు పోయింది, నా గుబులు పోయింది,
నా కోరిక తీరింది, నేను ఎక్కడైతే చేరుకోవాలని అనుకుంటున్నానో అక్కడికి చేరుకున్నాను, నన్ను నేను చేరుకున్నాను, నేను తన నేను తెలుసుకుంది, లక్ష్యం సాధించింది ఆ నేను. ధ్యానం చేస్తుంటే గమ్యం తెలుస్తుంటుంది, గమనం పూర్తి అవుతుంటుంది. ధ్యానం చేసేవాళ్ళకి ఉన్న డబ్బులు పోవచ్చు, లేని డబ్బులు రావచ్చు, ఉన్న ఆరోగ్యం పోవచ్చు, లేని ఆరోగ్యం రావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అవన్నీ బిసైడ్ ద పాయింట్. గమ్యం చేరినవాడు తన మేనుని ఇంకో 1,00,000 సంవత్సరాలు ఉంచుకోవచ్చు, అథవా వెంటనే ఆ శరీరాన్ని భస్మం కూడా చేసుకోవచ్చు, తనంతట తానుగా ఏమైనా చేసుకోవచ్చు. నేను చేరుకున్నవాడు, ఎందుకంటే గమ్యం చేరుకున్నాడు, గమనం అయిపోయింది. గమ్యం చేరిన తర్వాత ఏది చేసినా అది లీలే. మన గమ్యం చేరేంత వరకు ఆ నేనుకి గుబులు పోదు, దిగులు పోదు. ప్రతి ఒక్క నేనుకు లక్ష్యము ఆ నేనే. ప్రతి ఒక్క నేనుకు లక్ష్యము ఆ నేను వైపు గమనం సాగించడమే. ఆ నేను అనే గమ్యం చేరుకోవడమే ఆ నేను యొక్క లక్ష్యం. తెలుసో తెలియకో ఆ తెలియని తనంలోనే తెలుసుకునే తనం సంపాదించుకోవాలి. అదే అడ్వెంచర్, సాహసం. ఆ సాహసయాత్ర కోసమే ప్రతి నేను జన్మ తీసుకుంటుంది. పుట్టే ముందర నేనుకు తెలుసు, నేను మర్చిపోతాను నన్ను నేనని చెప్పేసి. తన మరుపులో తను మళ్ళీ గుర్తు తెచ్చుకోవడమే ఒక గొప్ప సాహసయాత్ర అని ఆ పుట్టబోయే నేనుకు తెలుసు. ఆ పిండంలో చేరబోయే నేనుకు తెలుసు. తెలిసి ఈ మహాసాహసయాత్రకు పూనుకుంటుంది. ఇంతకన్నా గొప్ప సాహసయాత్ర లేదు. అందుకోసమే పైలోకాల్లో ఎవరన్నా నేను భూలోకానికి వెళ్ళి జన్మ తీసుకుంటానంటే వాడు ఎంతో హర్షిస్తారు. ఓహో, గొప్ప అడ్వెంచర్ చేయబోతున్నాను ఆయన, సాహసయాత్ర పోయిరా, అక్కడే పోయి ఇరుక్కుంటావు, చూసుకో, జాగ్రత్త అని చెప్తాను. నేనేమి ఇరుక్కోను ఆయన, నన్ను నేను తెలుసుకుని సాహసంగా మళ్ళీ విజయయాత్ర చేసుకుని మళ్ళీ వస్తాను ఓయ్ అంటాడన్నమాట వాడు. అక్కడ ఉన్నవాళ్ళు మేము కూడా చూస్తాం కదా, నువ్వేం చేస్తావో అంటారు అన్నమాట. వాళ్ళు అనుకున్నట్టే వీడు ఇక్కడ ఇరుక్కుపోతాడు. వీడు ఇరుక్కుపోయి సూసైడ్ చేసుకుంటాడు. కారుని తీసుకెళ్ళి చార్మినార్ వెళ్ళి అక్కడి నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళి ఆ కారుతో సహా దూకుతాడు. ఎందుకంటే నేను మహారాజుకి కాలేదు, మహారాణి కాలేదు, నాకు డబ్బులు రాలేదు, నాకు ఎవడో అవమానం చేశాడు, నన్ను తిట్టాడు, కొట్టాడు అని చెప్పేసి కారుతో సహా ఆ ట్యాంక్ బండ్లో దూకుతాడు అనమాట. వాడు దూకిపోయేటప్పుడు మళ్ళీ వాడు పైలోకి వెళ్తాడు. నాయన వచ్చావు నాయన, దానైనా ఏందైనా సాహసయాత్ర ముగించిందా అని అడుగుతారు వాడు. నా బొంద ముగించింది, ఏదో గొప్పగా ప్రగల్భాలు పలికాను, కానీ అక్కడ పోయి ఇలాగే వచ్చాను, కానీ మళ్ళీ వెళ్తాను, ఈసారి మళ్ళీ సాహసయాత్ర చేస్తానని చెప్పి మళ్ళీ అక్కడ ప్రగల్భాలు పలుకుతాడు. మళ్ళీ వెళ్ళరా నాయన అంటారు వాళ్ళు. ఇలా ఉంటుంది ఈ సాహసయాత్రల కథ. కానీ ఏదో ఒక సాహసయాత్రలో ఒక రమణ మనిషిలో తయారై వెళ్తాడు, ఒక బుద్ధుడిలా తయారై వెళ్తాడు, ఒక యేసు ప్రభువులా తయారై వెళ్తాడు అన్నమాట. వాళ్ళు చక్కగా సాహసయాత్రలు ముగించుకున్నారు, నేను తెలుసుకున్నారు వాళ్ళు. ఒక శంకరాచార్యులా బయటికి వెళ్తారు. దీనిని భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పారు వేదవ్యాసుల వారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు అంటే వేల కొద్ది మనుషుల్లో కశ్చిత్ అంటే కొంతమంది మాత్రమే, యతతి అంటే ప్రయత్నిస్తారు, సిద్ధయే తమను తాము తెలుసుకోవడం కోసము, తమ లక్ష్యాన్ని తను చేరుకోవడం కోసము. అందరూ చేరుకోరు. అందరూ ఇంజనీర్ కావాలి, మహారాణి కావాలి, చెప్పులు కుట్టేవాడు కావాలి, ముగ్గురు పెళ్ళాలు కావాలి, ఇది వాళ్ళు కదా. మనుష్యానం సహస్రేషు వేల కొద్ది మనుషుల్లో కశ్చిత్ కొంతమంది యతతి అంటే ప్రయత్నిస్తారు, సిద్ధయే పర్ఫెక్షన్ కోసం. ఏంటి ఆ పర్ఫెక్షన్? తమను తాము తెలుసుకోవడం కోసం. అదే కదా లక్ష్యం. ఆ సాహసయాత్ర యొక్క లక్ష్యం అదే కదా. యతతామపి సిద్ధానం, అలాంటి
వేల కొద్ది ప్రయత్నించే వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు చేరుకుంటారు. యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్వత. కశ్చిన్ అంటే కొంతమంది, మాం అంటే తమను తాము, వేత్తి తెలుసుకుంటారు, తత్వత మూలంగా మౌలికంగా. ఇది భగవద్గీత శ్లోకం. ఎంత కరెక్ట్గా చెప్పారు చూడండి భగవద్గీతలో. అందరూ సాహసయాత్రకు వస్తారు, కానీ ఫిలిం హీరో అవుతారు, కానీ సూసైడ్ చేసుకుంటారు. తనని తాను తెలుసుకునే సాహసయాత్రకు వస్తారు, కానీ మొగుడినో పెళ్ళాన్నో మర్డర్ చేస్తారు, పక్కింటి వాళ్ళు మర్డర్ చేస్తారు, జైల్లో కూర్చుంటారు, శరీరం వదిలిపెట్టేస్తారు. వాడు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏమైనా అర్థం ఉందా అసలు? యోగిగా కావాల్సిన వాడు జైల్లో పోయి కూర్చున్నాడు, మర్డర్ చేసి పెళ్ళాన్ని మొగుడిని. సామూహికంగా పిల్లలను అందరికీ విషం పెట్టి సామూహికంగా చచ్చారట. ఎందుకంటే అప్పుల్లో ఉన్నాడన్నమాట. పిల్లలందరికీ పెట్టి, నాయన మనకి ఇదే గతి, నువ్వు ఇంత తిన్నాయన, ఆ కొడుకుని పుట్టించి వాడికి ఇంత విషం పెట్టి అందరం కలిసి పోదామని ఆయన మన పీడా పోతుంది అని. ప్రతి సినిమాలో కథలు చూస్తున్నాం, ప్రతి జీవితంలో ఈ కథలు చూస్తున్నాం మనం. ఆ నేను ఎందుకు వచ్చింది, ఆ మేన్లో ఎందుకు వచ్చింది, ఏం చేస్తోంది, మళ్ళీ విషం పెట్టి చంపుతోంది, సూసైడ్ చేసుకుని ఆ కారుని తీసుకెళ్ళి పురుషుని దగ్గర పడిస్తాను. ఆ తల్లి సొంత పిల్లని పుట్టించి, ఇగో నీకో ముద్దనైనా నాకో ముద్దనైనా, మనందరం దేవుడి దగ్గర పోదాం, ఆ దేవుడే మనకి శరణ్యం. ఆ పుట్టినవాడే దేవుడు, ఆ తల్లే దేవుడు, ఆ తల్లికి పుట్టిన ఆ పిల్లే దేవుడు, అందరూ దేవుళ్ళే. ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గమ్యం తెలియక, గమనం తెలియక. అప్పుల్లో ఉన్నాం కనుక చావే శరణ్యం. నాకు మహారాజు కాలేదు, ఇంకోటి కూడా మహారాజు అయ్యాడు కనుక నాకు చావు శరణ్యం, లేదా వాడినే మర్డర్ చేస్తాను నేను మహారాణి కాలేదు, ఇంకెవరితో మహారాణి అయింది కనుక ఆ మహారాణి ఆమెను చంపేద్దాం. ఇది కథ. ఇక్కడ ఆ కార్ని హుస్సేన్ సాగర్ పడేసి పైలోకి వెళ్ళినప్పుడు, వచ్చావునైనా కారు ఏమైంది, హుస్సేన్ సాగర్లో ఉంది చూసుకో. నీ సాహసయాత్ర ఏమైంది, ఎందుకోసం వెళ్ళావు భూలోకానికి, ఏం చేసుకుని వచ్చావు, ఏ లక్ష్యంతో వెళ్ళావు, ఏం చేసుకుని వచ్చావు. హత్య అనేది కూడదు, ఆత్మహత్య అనేది కూడదు, పక్కవాడిని హత్య చేయడం కూడదు. ఎలా ఉన్నా ఇంత దుర్భంగా బతకాల్సిందే. సహజంగా చావు రావాలి, కానీ కారు తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పడేయకూడదు. ఏదో రోజు కారుకి రిపేర్ వచ్చి ఒక రోగం వచ్చి ఆ కారు పోతుంది, అంతవరకు ఓపికగా ఆగాలి. అదే సాహసయాత్ర. చావు వచ్చేంత వరకు ఓపిక కూర్చోవాలి, నవ్వుతూ కూర్చోవాలి, శివుడు నవ్వుతూ వెయిట్ చేయాలి. ఎప్పుడు పోతుందో అప్పుడు పోతుంది, నేను హాయిగా మళ్ళీ నా సాహసం ముగించుకుని వెళ్తాను, నేను మటుకు ఆత్మహత్య చేసుకోను, నేను మటుకు ఇంకోటిని చంపను, మర్డర్ చేయను. ఎలాంటి పరిస్థితి ఉన్నా నేను జీవింపజేసుకుంటాను, నన్ను నేను తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటావు? ధ్యానం. ఆ తల్లి పిల్లల్ని చుట్టూ పెట్టుకొని విషం పెట్టి తాను తిని పిల్ల పెట్టి చేయడం కాదు, అందరూ కూర్చొని ధ్యానంలో కూర్చోవాలి. ఆ తల్లి కళ్ళు మూసుకోవాలి, పిల్లల చేత కళ్ళు మూయించాలి, శ్వాస మీద ధ్యాస పెట్టించాలి, ధ్యానంలో ఉండాలి. తినక్కర్లేదు, పడుకోక్కర్లేదు, ధ్యానంలో ఉంటే చాలు. ఆ సాహసయాత్ర ముగించినట్టే సక్సెస్ఫుల్గా. ప్రతి ఆత్మకు, ప్రతి నేనుకు ధ్యానమే లక్ష్యము. ఆ ధ్యానం ద్వారా ఆ నేను తనను తాను తెలుసుకుంటుంది. నేను మహారాజు కోసం రావడం కోసం పుట్టలేదు, మహారాణి కావడం కోసం పుట్టలేదు, చెప్పులు కుట్టేవాడి కోసం పుట్టలేదు.
ఇంక దేనికోసం పుట్టలేదు, నన్ను నేను తెలుసుకోవడం కోసం పుట్టానని తెలుసుకుంటుంది ధ్యానంలో ప్రతి నేను. దాంతో అయిపోయింది. ఆ ధ్యానంలో ఉంటే ఆ ఆత్మ చేసుకోబోయే ఆ తల్లికి ఆ పిల్లలకు అన్నీ వస్తాయి. మళ్ళీ ధ్యానం అన్నీ ఇస్తుంది. అన్నం లేని వాళ్ళకి అన్నం ఇస్తుంది, పేరు లేని వాళ్ళకి పేరు ఇస్తుంది, ధనం లేని వాళ్ళకి ధనం ఇస్తుంది. ఆ ధ్యానం అన్నీ ఇస్తుంది. ఏమేమి కోరుకోవాలని అనుకున్నావో నువ్వు ఆ కోరికలన్నీ నీ ధ్యానం ద్వారా తీరుతాయి. కానీ మొట్టమొదటి కావాల్సిన ధ్యానము. మొట్టమొదటి చేసుకోవాల్సింది మన గమ్యము, మన నేనుకి మనమే చేరుకోవాలి. దాని పేరే ధ్యానము. ధ్యానము పరంపరగా అన్ని లాభాలను కలిగిస్తుంది. కనుక ఈ భగవద్గీత ఈ శ్లోకం ఎంత బాగుంది చూడండి. అందరూ సాహసయాత్రకు వస్తారు. అందులో కొంతమందే తమ నిజమైన నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో కొంతమందే తమను తాము చేరుకుంటారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. యుగాలు మారుతుంటాయి. కృతయుగం పోయి త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగం పోయి ద్వాపరం, ద్వాపర పోయి కలి నుంచి మళ్ళీ ద్వాపర, మళ్ళీ యుగాలు. కానీ తెలుసుకోవడానికి, నిజమైన తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమందే ఉంటారు ఎప్పటికీ. వేల కొద్ది మనుషులు పుడతారు, లక్షల మంది. అందులో కొంతమంది సరైన మార్గంలో పోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి మార్గంలో పోవడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది తప్పకుండా చేరుకుంటారు. ఆ చేరుకోవడం అనేది సాహసయాత్ర ముగిసింది. వాడొక బుద్ధుడయ్యాడు, వాడొక యేసుప్రభు అయ్యాడు, వాడొక రమణ మనిషి అయ్యాడు, వాడొక కబీర్ అయ్యాడు, వాడొక సంత జ్ఞానేశ్వర్ అయ్యాడు. వాడు సాహసయాత్ర ముగించుకుని వెళ్ళారు. ఏ సాహసయాత్ర కోసం వచ్చాడో ఆ సాహసయాత్ర ముగించుకుని వెళ్ళాడు, వెళ్ళింది, వెళ్ళాడు. ఏదైనా మన సాహసయాత్రను చక్కగా ముగించుకుని వెళ్ళడమే ఆధ్యాత్మికము. సాహసయాత్రలో విఫలం కావడమే ప్రాపంచికము. ఎందుకయ్యా ఆధ్యాత్మికము, ఎందుకయ్యా ధ్యానం అంటే మన సాహసయాత్రను సక్రమంగా ముగించుకోవడం కోసము, నేను తెలుసుకోవడం కోసం. నేను కాదు, నేను అని తెలుసుకోవడమే లక్ష్యం. అంతవరకు మేను అనుకుంటాం. నాకు 3 పిల్లలు ఉన్నారు, మేను. ఆ పిల్లలు పెరగాలి, మేను. ఆ పిల్లలు పెరిగి వాళ్ళు పెళ్ళిళ్ళు కావాలి, అది మేను. అంతా మేనే, అంతా మేను తత్వం. నేను తత్వం ఎక్కడా లేదు. ఆ మేను తత్వం నుంచి నేను తత్వంలోకి రావడమే నేను యొక్క లక్ష్యము. అదే మన గమ్యము, అటువైపే మన గమనము. ఆ గమనం పేరే ధ్యానము. గమనం మొదలుపెట్టంగానే గమ్యం చేరుకోం. ఇల్లు అలకగానే పెళ్లి కాలేదు. కానీ పెళ్లి కావడం అనేది ఇల్లు అలకడంతో మొదలైంది, ప్రారంభమైంది. ధ్యానానికి కూర్చోవడంలో, కళ్ళు రెండు మూసుకోవడంలో, శ్వాస మీద ధ్యాస పెట్టడంలో మన గమనం ప్రారంభమైంది. తినగా వేము తీగ నుండు అనగా రాగం అతిశయలను. ధ్యానం చేస్తుంటే చివరికి ఆ జ్ఞానం వస్తుంది. మేను కాదు, నేను అని చెప్పేసి అయిపోయింది, కథ అయిపోయింది. కథ కంచికి, మనం ఇంటికి. మన ఇంటికి మనం చేరుకోవాలి. ఏ ఇంటి నుంచి అయితే మనం వచ్చామో ఆ ఇంటికి మనం చేరుకోవాలి. దీన్నే ఘర్ వాపసీ అంటారు. తిరిగి మన ఇంటికి చేరుకోవడము. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మళ్ళీ తిరిగి సాహసయాత్ర ముగించుకొని వెళ్ళడము. సాహసయాత్రలో విఫలమై ఇంటికి వెళ్ళడం కాదు, సాహసయాత్ర సక్రమంగా ముగించుకొని వెళ్ళడము. ఒక రమణ మహర్షిలా కావడము, ఒక బుద్ధుడిలా కావడము, ఒక యేసుప్రభుల్లో కావడము, అదే మన లక్ష్యము. వాళ్ళందరూ అయ్యారు కదా, మనకేం పోయే కాలం. గౌతమ సిద్ధార్థుడు మహారాజుగానే ఉన్నాడు, కానీ మహారాజు కావడం ఆయనకి లక్ష్యం కాదు. అది ఆయన ఉన్నాడు మహారాజుగా, కానీ తిరిగి బుద్ధత్వం సంపాదించి అది ఆయన లక్ష్యం. లక్ష్యం వైపు గమనం సాగించాడు. ఇంటి వదిలిపెట్టేసి వెళ్ళాడు, సాహసయాత్ర ముగించుకున్నాడు 5.5 ఏళ్లలో.
వర్ధమాన మహావీరుడు 12 ఏళ్ళు తపస్సు చేసి తన సాహసయాత్ర ముగించుకున్నాడు. వాళ్ళందరూ ఏం చేశారు? ధ్యానం చేశారు. రమణ మహర్షి ఏం చేశాడు? కొండెక్కాడు, కూర్చున్నాడు, ధ్యానం చేశాడు. మరి మనం ఏం చేయాలి? కొండ ఎక్కకుండానే ధ్యానం చేయాలి, ఇల్లు వదిలిపెట్టకుండానే ధ్యానం చేయాలి, ఏ అడవికి పోకుండానే ఇంట్లో కూర్చొని ధ్యానం చేయాలి. ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఆ చుప్పులు కుట్టేవాడుగా ఉన్నా, ఆ మహారాణిగా ఉన్నా, మహారాజుగా ఉన్నా, ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ తనను తాను తెలుసుకోవాలి. నేను కాదు, నేను అంతే, అయిపోయింది, ఖేల్ ఖతం. ఘర్ వాపసి, ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ అయ్యి ఇంటికి వెళ్ళాం, ఒలింపిక్ ఛాంపియన్ అయ్యి ఇంటికి వెళ్ళాం. ప్రతి ఆత్మ కూడాను సాహసయాత్ర కోసం, ఈ సాహసయాత్ర కోసమే దిగి వస్తుంది. దివి నుంచి భువికి దిగి వస్తుంది ఈ సాహసయాత్ర కోసమే. ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతుంటుంది, కానీ మళ్ళీ మళ్ళీ పుడుతుంటుంది. పునరపి జననం, పునరపి మరణం. ఎందుకు? ప్రతి సాహసయాత్రలోనూ ఈసారైనా నేను బాగుపడతానేమో, ఈసారైనా నన్ను నేను తెలుసుకుంటానేమో అనే ఆకాంక్షతో మళ్ళీ మళ్ళీ పడుతుంది. ధ్యానం చేసే వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. వాళ్ళు ఈ ధ్యానం ద్వారా సాహసయాత్రలో పరిపక్వలు అయి సంపూర్ణమై తిరిగి వెళ్తున్నారు. ఇంతకన్నా సాధించవలసిన విషయం ఏమీ లేదు. పక్కవాడు ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా మనకేమీ నష్టం లేదు. మన సాహసయాత్ర ముగించుకున్నాము. అన్నం ఉన్నా లేకపోయినా, 3 పూటలు తిండి ఉన్నా, 2 పూటలు తిండి, 1 పూట తిండి, అసలు తిండే లేకపోయినా కూడాను మనకేమీ పర్వాలేదు. మనం ధ్యానంలో ఉన్నాము. మన యాత్ర సఫలము. మన ధ్యానంలో వచ్చాము, ఇంకా మేను ఉంది, మన యాత్ర సఫలం అయిపోయింది, గమ్యం చేరుకున్నాము, కానీ ఇంకా బతికి ఉన్నామంటే ఎన్నో లాభాలు వస్తాయి. మనకి కావాల్సిన లాభాలన్నీ మళ్ళీ వస్తాయి. ఆ కామధేను, ఆ కల్పతరుడు అన్నీ మనకి ఇస్తుంది. ఆ పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది, చదువు వస్తుంది, అన్నీ వస్తాయి. ధ్యానం తర్వాతనే అవన్నీ వస్తాయి. ధ్యానం తర్వాత వచ్చే ఆ ఫలాలే సరైన ఫలాలు. ధ్యానం రాకముందు ఆ ఫలాలే అవి రుచికరమైన ఫలాలు కావు. ధ్యానం తర్వాత వచ్చే ఫలాలే రుచికరమైన ఫలాలు. ధ్యానానికి పూర్వం వచ్చే రుచి లేని ఫలాలు వల్ల లాభం లేదు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఫిలిం యాక్టర్ అయినా కూడాను, అంత పేరు ప్రతిష్ట వచ్చినా కూడాను సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంట్లోంచి కారులోంచి బయలుదేరి చార్మినార్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళి అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లో దిగుతున్నారు కారుతో సహా. మా గురువు గారు సదానంద గారు నన్ను పిలిచి, నాయన నేను వెళ్ళే టైం ఏమైంది చెప్పేసి ఆయన చెప్పిన టైంకి తన కారులోంచి తాను ఆ డ్రైవర్ బయటకు వచ్చేసాడు. అంతే, కారుని తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పడేయలేదు. నాకు ప్రయాణం అయిపోయింది, నాకు ఇంక కారు అవసరం లేదు అని ఆ కారుని మళ్ళీ గ్యారేజ్లో పెట్టేసి ఆ డ్రైవర్ బయటకు వచ్చేసాడు కారులోంచి. కారుకి ఏమి డ్యామేజ్ లేదు, ఆ కారుకి విషం పెట్టలేదు. నీకు ముద్దనైనా నాకు ముద్దనైనా అని చెప్పేసి. ఎవరు హత్య చేయకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. అది విశేషమైన అసఫలత. ఎన్ని కష్టాలు అయినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి. భోజనం దొరకకపోతే ఉపవాసం ఉండాలి. హిమాలయాల్లో లక్షల మంది యోగులు ఏమీ తినరు వాళ్ళు. మరి వాళ్ళు ఎలా ఉంటారు? మనం ఎందుకు ఉండలేము ఇక్కడ? ఎందుకంటే వాళ్ళు ధ్యానంతో ఉంటున్నారు కనుక ఉండగలుగుతున్నారు. మన ధ్యానం లేదు కనుక మనం ఉండలేము. ఆకలి చావులు చేస్తున్నారు. ఆకలితో చావాల్సిన అవసరమే లేదు ధ్యానం ఉంటే. హిమాలయాల్లో ఎవడు భోజనం చేయడు, అక్కడ భోజనం దొరకదు, వాడు చేయడు, వాడికి ధ్యానం ఉంది. లక్షల సంవత్సరాలు ఉన్నారు. మరి మనకేం పోయే కాలం ఇక్కడ? ఆకలి చావులు ఎందుకు వచ్చినాయి? ధ్యానం లేక వస్తున్నాయి. ఈ ధ్యానాన్ని మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ పంచిపెడదాం. ప్రపంచానికంతే ధ్యానాన్ని పంచిపెట్టేవాడే పిరమిడ్ మాస్టర్. ఎంత గొప్ప పని చూశారో కదా ధ్యానాన్ని పంచిపెట్టడం అనేది.
మనం ఎంతగా ధ్యానం చేయగలమో అంతగా ఎక్కువ ధ్యానం ప్రచారం చేయగలము, అందరికీ పంచిపెట్టగలము. ఇంతకన్నా పెద్ద గొప్ప పనులు ఎక్కడా లేదు. ఎవడు ఆకలితో చావక్కర్లేదు. ధ్యానం లేకే చేస్తున్నాడు. ఆకలితో ఎవడు చావడు, ధ్యానం లేకే చేస్తున్నాడు వాడు. ధ్యానం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఆ ధ్యానం లేక ఆ హత్యలు చేస్తున్నాడు, జైలు పాళ్ళు అవుతున్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎందుకంటే హత్య చేశాడు వాడు. ఎందుకు హత్య చేసి అంటే ధ్యానం లేక. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాము. ఇదే మన జీవిత లక్ష్యము. కాసేపు అందరం ధ్యానం చేద్దాము. అదే జ్ఞానము, అదే జ్ఞానము, అదే జ్ఞానము, అదే జ్ఞానము, అదే ముక్తి, అదే ముక్తి, అదే ముక్తి, అదే ముక్తి. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము, ఆనాపానసతి. మనం మహారాజు కావడం కోసం పుట్టలేదు, మహారాణి కావడం కోసం పుట్టలేదు. మనం ధ్యానం కోసం పుట్టాము. ధ్యానంతోనే సాహసయాత్ర సఫలమవుతుంది. ఆ ధ్యానం లేకపోతే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణమే. ధ్యానం అంటే ఆనాపానసతి ధ్యానమే ధ్యానము. జ్ఞానం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో జీవించడమే జ్ఞానము. అజ్ఞానం అంటే హత్య చేయడమే అజ్ఞానము, ఆత్మహత్య చేసుకోవడమే అజ్ఞానము. ముక్తి అంటే జ్ఞానంలో ఉండడమే ముక్తి. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకన్నా వేరే ఫార్ములా ఎక్కడా లేదు. ఆధ్యాత్మిక ఫార్ములా ఇంతకన్నా వేరే ఆధ్యాత్మికత ఎక్కడా లేదు. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాసే. ధ్యానము అంటే ఆనాపానసతియే. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నాడు కదా వేమన. కాయపట్టు ఊపిరిలో గని ఉన్నది అన్నాడు కదా అన్నమాచార్యుల వారు. ఊపిరిలో దేవుడున్నాడు కదా అన్నాడు కదా అన్నమాచార్యుల వారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆనాపానసతి అన్నది అన్నీ కలిగిస్తుంది. మొట్టమొదటిగా జ్ఞానాన్ని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది, తర్వాత మిగతా అన్నీ ఇస్తుంది. ఏమేమి కావాలంటే అవి అన్నీ ఇస్తుంది. నన్ను నా ధ్యానం ప్రపంచ దేశాలు చూపించింది. నా జేబులో డబ్బులు లేకపోయినా కూడా నా ధ్యానం నన్ను ప్రపంచ దేశాలకు తీసుకెళ్ళింది. నా ధ్యానము నాకు 1,00,00,000 మంది మిత్రులను ప్రసాదించింది. ప్రప్రథమంగా ధ్యానము నాకు జ్ఞానం ఇచ్చింది, మోక్షం ప్రసాదించింది, నా ముక్తిని ప్రసాదించింది. తర్వాత పరంపరగా ఎన్ని ఇచ్చిందో లెక్కే లేదు. నా ధ్యానం నాకు ఇన్ని ఆశ్రమాలను ఇచ్చింది, ఇన్ని పిరమిడ్లను ఇచ్చింది. ఎంత ఇచ్చిందో చూశారు కదా. ధ్యానం అందరికీ అన్నీ ఇస్తుంది. ప్రప్రథమంగా మోక్షాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, పరంపరగా మిగతావన్నీ కలిగిస్తుంది. అందరూ చేరవలసిన గమ్యం పేరే ధ్యానం, చేయవలసిన గమనము పేరే పయనం పేరే ధ్యానం. ధ్యానమే గమ్యము, ధ్యానమే పయనం. తస్మాత్ ధ్యానం ఏవ శరణం వయం. ఎవరు కలితిరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, ఆనాపానసతి. ఇంతకన్నా వేరు మాట లేదు, ఇంతకన్నా వేరు పథము లేదు. ఈ జగత్తంతా ధ్యాన జగత్ అవుగాక, ఈ మానవాళంతా ధ్యాన మానవాళి అవుగాక. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. భగవద్గీతలో అన్నీ చెప్పబడి ఉన్నాయి.
నాయనా నువ్వు పుట్టావు సిద్ధత్వం కోసము, సిద్ధుడివి కా అంటోంది భగవద్గీత. మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యే, పర్ఫెక్షన్ కోసము. ఏమిటా పర్ఫెక్షన్? మనల్ని మనం తెలుసుకోవడమే పర్ఫెక్షన్. నేను కాదు, నేను అని చెప్పేసి, అంతకన్నా వేరే పర్ఫెక్షన్ ఎక్కడా లేదు. మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వ. కొంతమంది దాన్ని చేరుకుంటారు, ఆ చేరుకునే వాళ్ళు మనం ఉండాలి. మనకి ఇంకో జన్మ అవసరం లేదు, ఈ జన్మలోనే సాధిస్తాము, ఈ జన్మలోనే పక్వంగా ధ్యానం చేస్తాము, ఉన్న నేను తెలుసుకుంటాము, ససేమిరా కళ్ళు తెరవరాదు. Learn meditation, practice meditation, teach meditation, spread meditation, my dear friends. This is the purpose of human life. Learn meditation, practice meditation, teach meditation and spread meditation every day. మనం ఎంత ధ్యానం అభ్యాసం చేస్తుంటాం, అంత ధ్యానం గురించి నేర్చుకుంటూ ఉంటాం. ధ్యానం గురించి నేర్చుకోవడానికి అనంతం. ఎంత ధ్యానం చేస్తాం అంత ధ్యానం గురించి నేర్చుకుంటూనే ఉంటాం మనం. ఏమిటి ఆ మానవ జీవిత లక్ష్యం అంటే లర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్ అండ్ స్ప్రెడ్ మెడిటేషన్, మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం నేర్చుకోవడము, ధ్యానం అభ్యాసం చేయడం నిరంతరము, ధ్యానం ఇంకోళ్ళకి పక్క వాళ్ళకి బోధించడము, ధ్యానాన్ని ప్రసారం చేయడం, ఇదే మానవ జన్మ యొక్క లక్ష్యం, గమ్యం. మన లక్ష్యమే ధ్యానము, మన గమ్యమే ధ్యానము, మన గమనమే ధ్యానం. ఆ ధ్యానంలోని సర్వస్వము ఉన్నాయి. ఆల్ అవర్ నీడ్స్ అండ్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ బై మెడిటేషన్. ఆల్ అవర్ నీడ్స్ అండ్ డిజైర్స్. మన నీడ్ ఏమిటి? జ్ఞానం సంపాదించుకోవడం, నేను తెలుసుకోవడమే నీడ్. తర్వాత పరంపరగా ఎన్నో లభిస్తాయి, మనకి అన్నీ లభిస్తాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ. సకలము లభిస్తాయి. రమణ మహర్షులు కావడమే మన జీవిత లక్ష్యము. గౌతమ బుద్ధుడిలో కావడమే మన జీవిత ధ్యేయము. యేసు ప్రభుల్లో కావడమే మన జీవితం యొక్క గమ్యము. ఆ గమ్యం పైనమే ధ్యానము. గమనం లేకుంటే గమ్యం చేరుకోము కదా. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. మన గమ్యమే మన ఇల్లు. మన ఇంటికి మనం చేరుకుందాం. ఇదే ఘర్ వాప్సీ. ఏ ఇంటి నుంచి నేను సాహసయాత్ర కోసం బయలుదేరి వచ్చిందో దీవి నుంచి భూమికి, ఆ కార్యక్రమం సక్రమంగా ముగించుకుని మళ్ళీ విజయవంతంగా ఆ ఇంటికి చేరుకున్నట్టు లెక్క. ఎవరూ కళ్ళు తెరవరాదు.
ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. సాంఖ్యంలో ఉంది కదా, సాంఖ్య దర్శనంలో జ్ఞానాన్ ముక్తి అని చెప్పి, జ్ఞానం వల్లే ముక్తి వస్తుంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం వల్లే వస్తుంది. ధ్యానం అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి, బీయింగ్ విత్ ద బ్రెత్, బీయింగ్ విత్ ద నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. అన్నం దొరకకపోతే ఉపవాసంతో ఉందాం. ఉపవాసంలో ఉండి ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆకలి ఉండదు, అన్నము అక్కర్లేదు. లక్షల మంది యోగీశ్వరులు ఉన్నారు హిమాలయాల్లో, భోజనం చేయకుండా, ఆకలి లేకుండా. వాళ్ళు ఉండగలిగిన మనం ఎందుకు ఉండలేము? వాళ్ళు ధ్యానాన్ని కనుక్కున్నారు, మన ధ్యానం కనుక్కోలేదు, అంతే లెక్క. ఆకలి తప్పదు, చావులు మూర్ఖతలు. ఫిలిం స్టార్ అయినా ఆత్మహత్య చేసుకోవడం ఎంత మూర్ఖతో! హత్యే మూర్ఖ, ఆత్మహత్య మూర్ఖత. అందరం ధ్యానం చేసుకుందాం. ఏ మూర్ఖత్వం మనకు అక్కర్లేదు. ఎందుకోసం పుట్టామో ఆ సాహసయాత్రను కంప్లీట్ చేసుకుని వెళ్దాం. ధ్యానంలో కంప్లీట్ అయి వచ్చేస్తుంది. రాజుగా ఉంటూ ధ్యానం చేసుకో, రాణిగా ఉంటూ ధ్యానం చేసుకో, చెప్పులు కొట్టేవాడు కూడా ధ్యానం చేసుకో, తల్లిగా ఉంటూ ధ్యానం చేసుకో, పిల్లగా ఉంటూ ధ్యానం చేసుకో. ఫిలిం స్టార్గా ఉన్నా ధ్యానం చేసుకో, జైల్లో ఉన్నా ధ్యానం చేసుకో బాబా. చేసిన తప్ప మళ్ళీ మళ్ళీ చేయరాదు. ధ్యానం చేసుకుందాం. ఏం కష్టం ఉంది ధ్యానంలో? కళ్ళు మూసుకోవడం కూడా కష్టమేనా? చేతిలో పెట్టుకోవడం కూడా కష్టమేనా? శ్వాస మీద ధ్యాస ఉంచడం కూడా కష్టమేనా రామచంద్ర? ఎందుకు ఈ ఆకలి చావులు? ఎందుకు ఈ ఆకలి ఆత్మహత్యలు? ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. कृपया कोई भी आंखें न खोले, सांसों के साथ दोस्ती तथा सांसों के साथ मस्ती, क्योंकि हमें ध्यानी बनना है, योगी बनना है, ऋषि बनना है, महर्षि बनना है, ब्रह्मर्षि बनना है। हम जिस कारण के लिए जन्म लिए हैं उस कारण को हम सफल करेंगे, संपूर्ण करेंगे बाबा। कोई भी आंखें नहीं खोलेंगे, लगातार ध्यान।
పిరమిడ్ ఆశ్రమాలు ఎన్నో కట్టబడి ఉన్నాయి. అక్కడ చేరుకుని ధ్యానం చేసుకుందాం. చేరుకులైతే ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకుందాం, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుందాం. కానీ ఆత్మహత్య చేసుకోవద్దు, అప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి, ఆకలి ఉంది కదా అని చెప్పేసి ఆకలి చావులు చావద్దు. ధ్యాన చావులు చూద్దాం. ధ్యానంలో ఉంటూ శరీరాన్ని వదిలిపెట్టేద్దాం. అంతకన్నా మనకి ఏం కావాలి? ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నారు, వ్యాపారం జరగటం లేదని ఏడుస్తున్నారు. ఎక్కడ చూసినా ఏడుపులే. డబ్బులు లేవని ఏడుస్తున్నారు. పేరు ప్రతిష్ట లేదని కొంతమంది ఏడుస్తున్నారు. రామచంద్ర, ఏమి ఏడుపులో, ఏమి హాహాకారాలో. అసలు పుట్టిందే ధ్యానం కోసం. ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఏమైనా నీ హుస్సేన్ సాగర్లో దింపద్దు. మన ఇంట్లో కూర్చొని మెను సక్రమంగా ఉంచుతూ మన శ్వాసను వదిలిపెట్టేది మనం నేర్చుకుందాం. నా గురువు గారి లాగా ఎప్పుడంటే అప్పుడు శ్వాసను వదిలిపెట్టేయచ్చు, నో ప్రాబ్లం. అంతేగాని ఈ శరీరాన్ని తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పడేయద్దు. ఆత్మహత్య మహాపాపం సుమి. మళ్ళీ అంతకంత అనుభవిస్తారు. ప్రతి కర్మకు కర్మఫలం ఉంటుంది. కర్మఫలం లేని కర్మ ఎక్కడా లేదు. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, అదే మన కర్మ, ధ్యాన కర్మ. దాని ఫలం దానికి ఉంటుంది. ఆ కర్మ యొక్క ధ్యాన కర్మ యొక్క ఫలం పేరే జ్ఞానము. ఆ జ్ఞానం యొక్క ఫలం పేరే ముక్తి. ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి. మై డియర్ ఫ్రెండ్స్, మనకి పేరు అక్కర్లేదు, పదవి అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, రాణితనం అక్కర్లేదు, మనకి సంపద అక్కర్లేదు. మనకి ధ్యానం కావాలి మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఆకలి అక్కర్లేదు, ఆకలి చావులు అక్కర్లేదు. మనకు కావాల్సింది ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ఆ ధ్యానాన్ని సంపాదించుకుందాం. ఆ ధ్యానంలో మునుగుదాం. నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస ఉంది కదా మనకి, అందులో మునుగుదాం కదా. శ్వాసలో మునగడానికి ఏమి కష్టము, ఏమి ఆలోచన, ఏమి అనుమానము, ఏమి సంకోచము? రామచంద్ర, ఏ ధ్యానం అయితే మనకి ఆ సకలము ఇస్తుందో ఆ ధ్యానంలో దిగడానికి మనకి ఏమి సంకోచం, ఏమి అభ్యంతరం? ససేమిరా కళ్ళు తెరవరాదు. ధ్యానము 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 ధ్యానము. ధ్యానం వల్లనే జ్ఞానము 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 జ్ఞానము. జ్ఞానం వల్లనే ముక్తి 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 మై డియర్ ఫ్రెండ్స్. ఇంతకన్నా వేరు చెప్పడానికి ఏముంది? ఇంతకన్నా చేయడానికి ఏముంది? చెప్పడానికి సులభము, చేయడానికి ఇంకా ఎంతో సులభం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, కమ్ వాట్ మే. బీ విత్ యువర్ బ్రెత్. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath.
మేనుకు చావు ఉంది కానీ నేనుకు చావే లేదు, నేనుకు మృత్యువే లేదు. నేనుకు ఒకటే ఉంది, సదా సదా జీవితం. ఎంత గొప్ప నేను ఆ నేను, ఎంత గొప్ప నేను ఆ ఆత్మ పదార్థం. ఆ నేను నేనుగా ఉండగా ఇంకా కావాల్సింది ఏంటి మనకి? మేను మీద అత్యాచారం చేయకూడదు, మేనుని తీసుకెళ్ళేసి హుస్సేన్ సాగర్లో పడేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఏ మేను కూడా హత్య గావింపకూడదు, తనది తను న్యాచురల్గా వదిలిపెట్టేయాలి ఆ మేనుని మనం. మేను వేరే నేను వేరే, మేను అశాశ్వతము నేను శాశ్వతము. మేను అణు పదార్థము, ఆత్మ పదార్థము, నేను ఆత్మ పదార్థం మై డియర్ ఫ్రెండ్స్. అణు పదార్థం వేరే, ఆత్మ పదార్థం వేరే, మేను వేరే నేను వేరే. ఇది అనుభవంలోకి వచ్చినప్పుడు మన గమ్యం మనం చేరుకున్నట్లు లెక్క. ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి మై డియర్ ఫ్రెండ్స్. ఇదే మన పిఎస్ఎస్ఎం సిద్ధాంతం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ భవంతి తత్వతః. వేల కొద్ది మనుషులు కొంతమంది సిద్ధత్వం కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది సిద్ధులు అవుతారు. అలాంటి సిద్ధులు మనం ఒకళ్ళం అవుదాం మై డియర్ ఫ్రెండ్స్. అదే మన జీవిత లక్ష్యం. సిద్ధి అంటే పర్ఫెక్షన్. దేంట్లో పర్ఫెక్షన్? మనల్ని మనం తెలుసుకోవడంలో పర్ఫెక్షను. నేనుగా తెలుసుకోవడమే పర్ఫెక్షను. మెనులో కలిసిపోయిన నేనును మళ్ళీ విడదీయాలి. నువ్వుల నుంచి నువ్వుల నూనె తీసినట్టు, కొబ్బరి నుంచి కొబ్బరి నూనె తీసినట్టు మేనులోంచి నేను తీసేయాలి, విడదీయాలి. దాని పేరే ధ్యానము. కొబ్బరి నుంచి కొబ్బరి నూనె తీసినట్టు, నువ్వుల నుంచి నువ్వుల నూనె తీసినట్టు, వేరుశనగ నుంచి వేరుశనగ నూనెని తీసినట్టు ఎంతో ధ్యాన స్థిరం చేస్తే కానీ ఆ నూనె బయటికి రాదు.
నూనె బయటికి కనబడుతుంది ఏంటి? నువ్వులలో మనకి నూనె కనబడుతుంది ఏంటి? కనపడదు, కానీ ఉంది అక్కడ. మేనిలో నేను కనపడుతుంది ఏంటి? నేను లేదు, కనపడదు, కానీ ఉంది అక్కడ. ఆ నూనె ఉంది, ఆ నూనె నేను. ఎంతో మదనం చేసి ఆ నూనెను బయటికి తీయాలి మనం. దాని పేరే ధ్యాన సాధన. అకుంఠిత ధ్యాన సాధన. ఆ మేనులోంచి నేను బయటికి తీయాలి, ఆ నువ్వులోంచి నూనె బయటికి తీయాలి. ఆ విత్తులోంచి ఆ నూనెను బయటికి తీయాలి. ఆ నూనెను బయటికి తీసిన వాళ్ళే సిద్ధ పురుషులు, సిద్ధులు, పక్వమైన వాళ్ళు, జ్ఞానులు. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ధ్యానం అంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, సుఖమయ ప్రాణాయామం. బుద్ధుడు అందించాడు కదా ధ్యానం, మనం ఎందుకు అందించుకుని పుచ్చుకోలేదు? ఏం చేస్తున్నాం మనం? చెప్పులు కుట్టేవాడిగా ఉంటూ ధ్యానం చేసుకోవచ్చు కదా, మహారాజుగా ఉంటూ ధ్యానం చేసుకోవచ్చు కదా, మహారాణిగా ఉంటూ ధ్యానం చేసుకోవచ్చు కదా, పిల్లలు తల్లిగా ఉంటూ ధ్యానం చేసుకోవచ్చు కదా. ధ్యానం చేసుకోవడం ఏమాత్రం కష్టం ఉంది? ఏమైనా కష్టం ఉందా ఇందులో? అన్ని సుఖాలకు మూలమైన ధ్యానం ఎందుకు చేసుకోం మనం? ఏమిటో మూర్ఖత రామచంద్ర, ఎక్కడ చూసినా మూర్ఖతే. ఆ మూర్ఖత వల్ల అన్ని నష్టాలు, అన్ని కష్టాలు. ఆ మూర్ఖత లేకపోతే ఏ నష్టము లేదు, ఏ కష్టము లేదు. ఎవరూ కలదెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బార్ బార్ కరే ధ్యాన్, హజార్ బార్ కరే ధ్యాన్ బాబా. ధ్యానం నేర్చుకుందాం, ధ్యానం అభ్యసిద్దాం, ధ్యానం నేర్పిద్దాం, ధ్యానం ప్రచారం ప్రసారం చేద్దాం. ఇదే మానవ జీవితం యొక్క లక్షణం. రష్యాలో అయినా, చైనాలో అయినా, ఇండియాలో అయినా, బర్మాలో అయినా సరే అందరికీ ధ్యాన లక్ష్యం ఒకటే, జ్ఞాన ప్రాప్తి ఒకటే, అందరికీ ముక్తి ప్రాప్తి ఒకటే. మై డియర్ ఫ్రెండ్స్,
ససేమిరా కళ్ళు తెరవరాదు. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ఎంత చక్కగా చెప్పాడు వేమన. ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అన్నాడు అన్నమాచార్య వారు. కాయపట్టు ఊపిరిలో గని ఉన్నది, ఆ గనిని కొడదాం. కాయపట్టు ఊపిరిలో ఉన్న ఆ గనిని కొల్లగట్టడమే ధ్యానము. ఎంత చక్కగా చెప్పాడు అన్నమాచార్య వారు. అయినా మనం వినం కదా. మనం హత్యలు చేస్తాం, ఆత్మహత్యలు చేసుకుంటాం, కానీ మనం ఎవరి మాట వినం. మనకి ఎంత గొప్ప మూర్ఖతో చెప్పనది కాదు. మాకు మూర్ఖతే కావాలి. మాకు ధ్యానం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు. అలా ఉంది మన పరిస్థితి. ఆఖరి ఒక్క నిమిషం ఎవరూ కళ్ళు తెరవరాదు.
ఆఖరి 10 సెకండ్లు. 4, 3, 2, 1, 0. మన రెండు చేతులను రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes. Thank you very much, my dear friends.